హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రీవియస్ వీడియోలో మనం శివన సముద్ర వాటర్ ఫాల్స్ మొత్తం వీడియో తీసి పెట్టేశాను. చూడని వాళ్ళు ప్లీజ్ నా ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. సో ఇప్పుడు టైం వచ్చింది ఇంకో అడ్వెంచర్ కోసం. ఈరోజు మనం చేయబోతున్నది హార్స్ రైడింగ్. చిన్నప్పటి నుంచి మనం సినిమాలో చూస్తూనే ఉంటాం, హీరో ఎంట్రీ అనగానే గుర్రం. సో ఈరోజు మన ఫీల్ కూడా ఎలా ఉంటుందో చూసేద్దాం. సో గుర్రం దగ్గరగా చూస్తున్న ఒక రాయల్ ఫీల్ అయితే వస్తుంది నాకు. సో ఇది సాధారణ రైడ్ అయితే కాదు. సో ఇది పూర్తిగా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ నేను చేస్తున్నా ఫస్ట్ టైం. సో మరి ఎక్కేద్దామా? లెట్స్ స్టార్ట్ గైస్. సో గుర్రం మీద కూర్చున్న వెంటనే ప్రపంచం కొంచెంగా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఎత్తు పెరుగుతుంది, ఫీల్ పెరిగింది, కాన్ఫిడెంట్ కూడా ఇంకా పెరుగుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, గుర్రం నడిచే ప్రతి అడుగు మనకు ఒక అడ్వెంచర్ ఫీల్ అయితే ఇస్తుంది అనమాట. సో బైక్ రైడింగ్ ఒక లెవెల్ అయితే హార్స్ రైడింగ్ ఇంకో లెవెల్. అసలు ఎలా ఉంటుందంటే ఆ ఫీలింగ్ అయితే చెప్పలేను. సో మనకు వచ్చేసి ఇది గుర్రం కాస్ట్ అడగానే వాళ్ళని. సో అరౌండ్ ఇది వచ్చేసి 2.5 lakh పడిందంట వాళ్ళకు. సెకండ్ హ్యాండ్లో తీసుకున్నారంట, కొత్తది కూడా కాదు. తెచ్చుకొని ఇక్కడైతే వాళ్ళు పెట్టుకున్నారు. సో మీకు ఎవ్రీ రౌండ్కి ఎంత తీసుకుంటారో నేను మీకు ఎండింగ్లో చెప్తాను. సో మిస్ అవ్వకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి, ఓకే? సో ఇప్పుడు అసలు మజా మొదలైంది మనకు. చుట్టూ ప్రకృతి, ముందు గుర్రం. మరి మనం ఫుల్ ఎంజాయ్ మూడ్లో ఉన్నాం కదా ఇంకా. సో నిజంగా చెప్పాలంటే శివ సముద్రకు వచ్చి హార్స్ రైడింగ్ ట్రై చేయకపోతే ఏదో మిస్ అయినట్టే మీరు. సో డెఫినెట్గా శివ సముద్రకు వచ్చారంటే హార్స్ రైడింగ్ డెఫినెట్గా ట్రై చేయండి. సో ఎందుకంటే మనం ఇక్కడ ఈ గుర్రం మీద అలోన్గా వెళ్తాం, ఎవరు మనం వెంట రారు. గుర్రమే మనం తీసుకెళ్ళి మళ్ళీ గుర్రమే మనల్ని రిటర్న్ తీసుకొచ్చి అక్కడ వదిలేస్తుంది. సో ఎటువంటి భయం ఉండదు, దానికి మంచిగా ట్రైనింగ్ కూడా ఇచ్చేసారు వాళ్ళు, ఓకేనా? సో చూడండి అసలు గుర్రం ఎంత కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్తుందో, అసలు భయం అనేదే లేదు. ఇది నిజంగా సూపర్ ఎక్స్పీరియన్స్ నాకైతే. ప్రకృతి మధ్యలో ఇలా గుర్రం మీద ప్రయాణించడం అంటే ఫుల్ రాయల్ ఫీల్ అయితే అనిపిస్తుంది నాకు. సో ఇప్పుడే అర్థమవుతుంది రాజులు ఎందుకు గుర్రాలను అంతగా ఇష్టపడేవారు అప్పటి కాలంలో. సో గుర్రం మీద ఉన్నప్పుడు వచ్చే ఆ కాన్ఫిడెన్స్ మాత్రం వేరే లెవెల్ అసలు. నిజంగా చెప్పాలంటే శివ సముద్ర ట్రిప్లో ఇది ఒక హైలైట్ మూమెంట్ నాకు. సో ఈ వీడియో చూస్తున్న మీరు కూడా ఇక్కడికి వస్తే డెఫినెట్గా మిస్ అవ్వకుండా ఒక్కసారైనా హార్స్ రైడింగ్ ట్రై చేయండి, ఇక్కడ ఖచ్చితంగా నచ్చుతుంది. సో నేను మీకు చెప్పాను కదా, దీని కాస్ట్ వచ్చేసి పర్ రౌండ్ 200 రూపీస్ అయితే తీసుకుంటారు వాళ్ళు. సో గుర్రమే మనల్ని తీసుకెళ్ళి సేఫ్గా అయితే అక్కడికి తీసుకెళ్తుందని అయితే నాకు చెప్పారు. సో ఈ గుర్రం పేరు వచ్చేసి భాష అంట. సో మనకు 200 రూపీస్ మనం పే చేసేస్తే ఒక రౌండ్ ఆల్మోస్ట్ ఒక 150 మీటర్స్ అయితే దూరం వెళ్ళి అదే ఆటోమేటిక్గా తిరిగి రిటర్న్ తీసుకొని సో అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తుంది ఇప్పుడు. సో వెళ్ళేటప్పుడు అయితే కొంచెం అది స్పీడ్ అయితే పెంచారు దానికి. సో తను ఏదో సిగ్నల్ ఇచ్చాడు ఆ గుర్రానికి. సో దట్ అది కొంచెం స్పీడ్గా వెళ్ళడం స్టార్ట్ చేసింది. నాకు అప్పుడు కొంచెం భయం వేసింది అనమాట, ఎందుకంటే నేను గుర్రం ఎక్కడం ఫస్ట్ టైం నేను. సో చూస్తున్నారుగా ఎలా వెళ్తుందో కొంచెం స్పీడ్గా. సో అక్కడ నాకు కొంచెం చాలా భయం అనిపించింది. సో అలా డోంట్ వరీ, అదేమి కాదు మీకు. సో మీరు గట్టిగా స్ట్రాంగ్ అయితే కూర్చోండి, సో నో ప్రాబ్లం అన్నట్టుగా చెప్పారు. సో నేను అలానే కూర్చున్నా. కెమెరా ఎందుకంటే నేను ఒక చేతిలో కెమెరా పట్టుకొని ఇంకో చేతిలో గుర్రాన్ని పట్టుకొని కూర్చున్నా, అందులో ఫస్ట్ టైం నేను. సో మా ఫ్రెండ్ గిరిబాబు అయితే వాడి ఇంట్లో గుర్రం కూడా ఉంది. ఆయన కూడా వాడు కెమెరా పట్టుకొని ఎక్కరా అంటే ఎక్కలేదు, భయపడ్డాడు. సో ఎందుకు తెలియదు మరి, గుర్రం పెట్టుకొని గుర్రంతో ఆల్రెడీ వాడు సారీ కూడా చేశాడు. ఆయన కూడా వాడికి భయం ఎందుకో తెలీదు. సో నేనైతే ఇంకా ధైర్యంగా ఒక చేతిలో కెమెరా పట్టుకొని గుర్రం ఎక్కేసి మంచిగా ఒక రౌండ్ అయితే తిప్పేసుకొని వచ్చాను. సో ఇంకా గైస్, ఇంకా ఇలాంటి ట్రావెల్ అడ్వెంచర్ కోసం అయితే మన టైమ్ టు ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో మరీ ఇంకో కొత్త అడ్వెంచర్స్తో మళ్ళీ కలుద్దాం మేము. అంటిల్ దెన్ కీప్ ట్రావెలింగ్, కీప్ ఎక్స్ప్లోరింగ్ అండ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది గైస్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు డెఫినెట్గా వస్తూనే ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయడం వల్ల మేము ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ మీకోసం చేస్తూనే ఉంటాం గైస్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ సపోర్ట్. థ్యాంక్ యూ.